ఏమి నియోజకవర్గంలో పేకాట ఆడుతున్నారు, పేకాట ఆడిస్తున్నాడు ఇక్కడ మంత్రి ఈ సిఐలు అడ్డం పెట్టుకొని పేకాట ఆడిస్తున్నాడు. మీ ఈ సంబంధించినటువంటి ఆ ఎల్లో మీడియాలోనే ఆ వార్తలు బ్యాన్ రైటంలో వేశారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దంద, ఆయన డార్లింగ్ మంత్రి అంటారని కూడా ఆ పేపరే రాసింది. హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తాడని చెప్పి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, రేపల్లికి సంబంధించినటువంటి మంత్రి అనగానే సత్యప్రసాద్ ఏమైంది మరి? ఇదే డార్లింగ్ మంత్రి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తాడు, ఇక్కడ పోలీసులేమో బ్రోకర్ లాగా పనిచేస్తారు. సిఐ మల్లికార్జునరావు ఖబర్దారు గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా సరే 3.5 ఏళ్ల తర్వాత మీ రాజ్యం పోతుంది, దాని తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం. నువ్వు ఈ ఉద్యోగం వదిలిపెట్టి విదేశాల్లో ఉన్న ఖచ్చితంగా నేను పట్టుకొస్తాం. ఎక్కడ వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారో ఆ పోలీసుల మీద మేము వచ్చినా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎవరిని వేధించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నటువంటి విషయం పోలీసు అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలని మాత్రం చెప్తాం. ఏమి నియోజకవర్గంలో పేకాట ఆడుతున్నారు, పేకాట ఆడిస్తున్నాడు ఇక్కడ మంత్రి ఈ సిఐలు అడ్డం పెట్టుకొని పేకాట ఆడిస్తున్నాడు. మీ ఈ సంబంధించినటువంటి ఆ ఎల్లో మీడియాలోనే ఆ వార్తలు బ్యాన్ రైటంలో వేశారు. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దంద, ఆయన డార్లింగ్ మంత్రి అంటారని కూడా ఆ పేపరే రాసింది. హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తాడని చెప్పి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, రేపల్లికి సంబంధించినటువంటి మంత్రి అనగానే సత్యప్రసాద్ ఏమైంది మరి? ఇదే డార్లింగ్ మంత్రి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తాడు, ఇక్కడ పోలీసులేమో బ్రోకర్ లాగా పనిచేస్తారు. సిఐ మల్లికార్జునరావు ఖబర్దారు గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా సరే 3.5 ఏళ్ల తర్వాత మీ రాజ్యం పోతుంది, దాని తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం. నువ్వు ఈ ఉద్యోగం వదిలిపెట్టి విదేశాల్లో ఉన్న ఖచ్చితంగా నేను పట్టుకొస్తాం. ఎక్కడ వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారో ఆ పోలీసుల మీద మేము వచ్చినా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఎవరిని వేధించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నటువంటి విషయం పోలీసు అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలని మాత్రం చెప్తాం.